Romans chapter 6 verses 14 and 15. Stand therefore, having fastened on the belt of the truth, having put on the right breastplates of righteousness, and as shoes for your feet, having put on the readiness given peace by the gospel of peace. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనములు. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టిని కట్టుకొని నీతి అను మైమరువుని తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడి ఉంది. కీర్తనలు 118వ సంకీర్తన 21-24 వచనములు. కీర్తనలు 118వ సంకీర్తన 21-24 వచనములు. నీవు నాకు రక్షణదారుడవై నాకు ధర్మించి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయిగా ఆయన. ఇది యెహోవా వలన కలిగినది. ఇది మన కనులకు ఆశ్చర్యమును. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈ దినమందు మనము ఉత్సహించి సంతోషించెదము. అధ్యాయము 25వ వచనము. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా నుండును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనము. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాక్కొందురు. వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. అపోస్తలుల కార్యము 19వ అధ్యాయం 8వ వచనం నుంచి 15వ వచనం చెప్పుకుంటాం. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతి దినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చాను. 2 ఏండ్ల వరకు ఈలాగున జరిగేను కనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడో మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసునామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండిరి. దేవుడి పరిశుద్ధము. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలుని కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా దేవుడి లేఖన భాగం సర్వాధికారి దేవుడు ప్రభు పరిశుద్ధుడు ఇప్పుడు ఎల్లప్పుడూ దూతల చేతను అలాంటి దినముల చేతను నిన్న నేడు మారున్న ప్రభు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఉదయకాలం నుండి ఇంతవరకు ఎంతగానో కాచి కాపుకున్న దేవా, మీరు ఒక్కసారి మమ్మల్ని భద్రపరచుకొని తెలియని రీతిగా నీ దాసరాలు మిమ్మల్ని చేర్చి నేను స్తుతించే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని బట్టి మిమ్మల్ని చెల్లించుకుంటున్నాను. చెల్లించుకుంటున్నాను. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను పేరు ఆశ్రయించండి, జన్మించండి, బలపరచండి. ఎవరికైతే ఏ అవసరత ఉన్నదో మా ప్రభు మాకంటే తెలియదు. మాకు నువ్వు హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. నేను నీకు అసాధ్యమైనది లోకము ఎవరు ప్రతి ఒక్కటి సాధ్యమే కనుక ప్రతి ఒక్క బిడ్డపై నీకు ప్రార్థించి
అసలు చెప్పిన ప్రతి మాట ఇప్పుడు వాక్యం వివరించిన ఆ బిడ్డకు శిలువ సార్లు మరొకరుచుకొని మాట్లాడమని నేను ప్రార్థించు. ఆ బిడ్డ చెప్పిన ప్రతి మాట మా హృదయంలో అతను హృదయంలో పలకపై రాసుకున్నప్పుడు కృప మాకు దయచేయమని మీ బిడ్డకు నేనైన దీవెనలు దయచేయమని నేను ప్రార్థించి మీకు ఏ సమయం కలుసుకునే వరకు మీ కాపులని దండం నిలుపుతారు మాకు తోడుగా ఉంచుకోవాలి. మా కొరకు మరణించి తిరిగి లేచిన యేసు క్రీస్తు పరిశుద్ధులను ప్రార్థించి స్థుతించి నిన్ను అడిగి వేడుకొని కూర్చున్నాను తండ్రి. దేవా ప్రతి నాంకను మీరు తాకమని ప్రార్థించు. ప్రతి విషయంలో కృతజ్ఞత పూర్తిగా నీకు స్తుతులు అర్పించడానికి మీ కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. వివాహం కోసమే నా తల్లి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు చాటైన సహాయం దయచేది కాక. దేవా రైట్ టైంలో రైట్ ప్లేస్ లో రైట్ పర్సన్స్ నా తల్లి వారి జీవితాన్ని మీరు సెట్ చేస్తున్నారు. అందుకు మేము స్తుతిస్తున్నాం. స్తోత్రం దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. కాబట్టి వివాహం కూడా మహిమకరంగా జరిగిస్తున్నారు. మేము స్తుతిస్తున్నాం. ఈ రోజు ఉదయం నా ప్రభ అఖిల్ వాళ్ళ ఫ్రెండ్ లో మీ నామం మీ రక్తమే ప్రవహించండి. ఆవిడ కష్టాచిత మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. దేవా మా తల్లి భాష వాళ్ళ చిన్నమ్మని కూడా మీరు స్వస్థపరిచిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. పల్లెకి మీరు స్వస్థం బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవ లక్ష్మి ప్రార్థించమని చెప్పిండగా ఆమె విషయంలో మీరు అనేక మేలు మీరు చేశారు. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన లక్ష్మిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. దేవ వారి మెడికల్ షాప్ లో మీరు రక్తమును ప్రవహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నూతన గృహాన్ని కట్టడానికి నద్దరి అపార్ట్మెంట్స్ నద్దరి ప్లేస్ మీరు మీ కృపను తాకుతున్నందుకు మేము స్తుతిస్తున్నాం. అన్యులకు అనేక మందికి మీరు ఇచ్చిన విశ్వాస నమ్మకత్వాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఓ గాడ్ మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. దేవ మా విద్యార్థి సిద్ధారెడ్డి వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటాం. స్తోత్రం. దూర ప్రాంతంలో అనేక మంది నా ప్రభా ప్రార్థించవాలి. శంకర్ రెడ్డి అతన్ని మీ కరుణాపీఠంలో ఎత్తి పడుతున్నాను. స్తోత్రం దేవ మీకే స్తోత్రం. నెరవాడ నా ప్రభ నా తండ్రి మరి వెంకటరెడ్డిని అతని ప్రతాప్ రెడ్డిని మీకు జ్ఞాపకం చేసుకుంటాను. స్తోత్రం. వారి పిల్లలు రక్షణగా ఎదగటానికి మీ కృపదాయించడం ప్రార్థిస్తున్నాం. అనేక మంది బిడ్డలు తరుణాన్ని నేను తెలుసుకోగలుగుతున్నందుకు మేము స్తుతిస్తున్నాం. స్తోత్రం. నా విద్యార్థులు ఎవరెక్కడెక్కడ ఉన్నారో నా ప్రభ నా తండ్రి వారందరినీ మీ జ్ఞానాత్మక నింపమని ప్రార్థిస్తున్నాయా. స్తోత్రం. దేవా కనికరించండి, 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 కనికరించమని ప్రార్థిస్తున్నాం. మీ కనికరంతో నింపండి. కరుణాపీఠంలో మా తండ్రి వచ్చుచున్న వారిని వెళ్ళుచున్న వారిని మీ ఆత్మశక్తితో మరి నింపండి. చుట్టుపక్కల దుష్ట శక్తులు దురాత్మల ప్రేతాత్మలు ఏ సంద గర్తించమని ప్రార్థిస్తున్నాం. మృగాల్లాగా ప్రవర్తించే వారి మృగ స్వభావాన్ని మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. దైవ మీకే వందనాలు చెల్లిస్తూ మమ్మను ఆత్మను మీ చేతులకే సమర్పిస్తూ మరి మేలుని బట్టి మేలు ఉన్న ప్రతి బలహీనత తొలగించేందుకు మేము స్తుతిస్తూ బిడ్డకు నూతన శక్తి దయచేసి ఎగ్జామ్లో మీ సన్నిధిగా తోడుగా ఉంచి ఇంతవరకు ఎగ్జామ్ రాసిన ప్రతి బిడ్డ ఆన్సర్స్ మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నా. మీ నామంలోనే ఘనమైన విజయాన్ని దయచేయమని దేవా నా తండ్రి మరి ముఖ్యంగా నా ప్రభా నీ బిడ్డ చిన్న బిడ్డ తండ్రి దేవా మహిని మీరు స్వస్థపరిచేందుకు మేము స్తుతిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ గురించి తేటగా రాశాడు. అందుకే మీరు ఎన్నిసార్లు చదివితే అన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన బిడ్డలు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరితోనైనా కూడా ధైర్యంగా మాట్లాడతారు. అది ఎక్కడ అంటే ఫలానా వాళ్ళతోనే మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడకూడదు, ఫలానా ప్లేస్లోనే మాట్లాడాలి అనేది కాదు. ఇక్కడ మనం కొన్ని ప్లేసెస్ చూస్తే దేవుడు అద్భుత రీతిగా అంటే దేవుని ఆత్మతో శక్తితో నింపబడిన బిడ్డలు ఏ ప్లేస్ లో ఉన్నా ఆ ప్లేస్ లో దేవుడు వారిని బట్టి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బట్టి ఈ ప్రాంతం ఆశీర్వదిస్తానని చెప్పాడు అబ్రహాంతో. అలాగనే ఇస్సాకు కూడా, ఇస్సాకు 2 బావులు తవ్వితే మంచిగా నీరు ఊట ఊరింది. అయితే అక్కడ ఉన్నటువంటి రాజులు అంటే వాళ్ళు ఎన్నెన్నో ప్లాన్లు వేసుకొని తవ్వుతారు. అలా ఎన్ని చేసినా ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయిపోతాయి. ఆ యొక్క మరి మంచిగా ఊరినటువంటి ఊట బావిని వాళ్ళు తీసుకుంటే వాళ్ళు తీసుకున్న తర్వాత వాటికి ఆ నీళ్ళు ఏమి ఉపయోగపడవు. ఎందుకంటే అది అక్రమమైంది కదా. క్రమంగా వాళ్ళు తవ్విన బావి కాదు, ఇస్సాకు తవ్విన బావిని మా ప్రాంతం కదా ఇది, నువ్వు మా మధ్యకు వచ్చినావు, మా ప్రాంతం ఇది, మా స్థలము, మా స్థలంలో నువ్వు తవ్వుకున్నావు కాబట్టి మేము ఈ నీళ్లు నీకు ఇవ్వము, ఇవి మావి అని జగడమాడతారు.
అక్కడ తేటగా ఉంది. జగడం అంటే గొడవ పడతారు. సరే అని దేవుడికి అప్పగిస్తాడు ఇస్సాకు. రెండవ బావి తవ్వుతారు. ఆ రెండవ బావిలో కూడా మంచి ఊట వస్తుంది. అక్కడ మళ్ళీ జగడం ఆడతారు వాళ్ళు. అక్కడ కూడా వాళ్ళు గొడవ పడతారు. సరే అనేసి పాపము వదిలేసి ఇంకొక చోట తవ్వుతాడు. గమనించాల, వాళ్ళు మొదటి బావి తీసుకుంటే ఆ బావిలో నీళ్ళు రాలే. మళ్ళీ గొడవపడి రెండవ బావి దగ్గరికి వస్తారు. సరైన వదిలేస్తాడు. వదిలేసి వచ్చి ఇక్కడ మూడవసారి బావి తవ్వినప్పుడు 2 బావుల కంటే కూడా ఎక్కువ నీటిని ఈ 3వ బావిలో చూస్తాం. ఊపికి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీరు దేవునికి లోబడుతుంది. అక్కడ 2 బావుల నీళ్లు ఈ యొక్క ఇస్సాకు యొక్క విశ్వాసానికి, విధేయతకు, ప్రేమ, పరిశుద్ధకు అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి. అక్కడ ఎండిపోతాయి. వాళ్ళకి షాక్ అయిపోతారు. ఇదేంటిది, ఒకడంటే ఏదోలే ఇక్కడ నీళ్ళు సరిగా రాక ముందు వచ్చినాయి తర్వాత అని అనుకున్నా. 2 బావులు ఎండిపోయేసరికి వాళ్ళకి బుద్ధి వస్తుంది. అప్పుడు వచ్చి ఇస్సాకుతో, మాకు సమాధానం కావాలి, నీతో నువ్వు ఉన్న ప్రదేశం ఏదైనా అది దేవుడు ఆశీర్వదిస్తాడని మాకు అర్థమైపోయింది. కాబట్టి నీతో మేము గొడవ పడము అన్నారు. గొడవ పడినందుకు వాళ్ళకు మంచిగా సిగ్గుమైంది. వాళ్ళకు ఒక రాజు వాళ్ళ పరివారంతో వచ్చి ఇస్సాకుతో సమాధాన పడతాడు. ఈ రాత్రి కాల సమయమందు పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన వారితో ఎప్పుడు వైరం పెట్టుకోద్దండి. వైరం వచ్చింది అంటే బ్రతుకులు ఇంతే కథంగా. ఇక్కడ పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా, నీతిగా, నిజాయితీగా, న్యాయంగా మాట్లాడతారు. అది ప్లేస్ వాళ్ళ ప్లేస్, వాళ్ళ దేశమైనా కూడా వాళ్ళు తవ్వుకొచ్చుకోరు. తవ్వలే వాళ్ళు తవ్వుకోకుండా ఇస్సాకు తవ్విన బావిని తీసుకోవడం అన్యాయం, అక్రమని వాళ్ళకి అర్థమైపోయింది. అంటే దేవుని పిల్లలు ఎక్కడున్నా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ 28వ వచనం, 18వ అధ్యాయం 28వ వచనం చదవండి. అపోస్తుల కార్యము 18:28వ వచనం. యేసే క్రీస్తు అనే లేఖనముల ద్వారా, అంటే వాక్యము ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగా, బహిరంగానే నువ్వు చేసే తప్పు అన్నాడు. అదే నేను కూడా అదే చెప్తాను. పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడే వాళ్ళు ఖచ్చితంగా తప్పుడు బోధనను ఇది తప్పు అని ఖండిస్తారు. అక్కడ ఒప్పుకొని వస్తారు. అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగానే మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఖండించుటకు చూడు ఎంత బాగా ఖండించేశాడు. గట్టిగా అంటే 2-3 సార్లు చెప్తే వాళ్ళు ఒప్పుకోకపోతే గట్టిగా ఖండించినా కూడా ఒప్పుకోలేక మీ దానికి మీరే ఉత్తరవాదులు అనేసి దులుపుకొని వచ్చేస్తారు. అలాగా పౌలు చాలాసార్లు చేస్తాడు. ఇక్కడ అప్పుల్లో పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన తర్వాత, అంటే అకుల్లా ప్రిస్కిలా లేక సహవాసంలో అతను పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడతాడు. అంతకుముందు యోహాను బ్యాప్టిజం మాత్రమే ఆయనకు తెలుసు. యోహాను బ్యాప్టిజం అంటే మారు మనసు, పాపక్షమాపణ విషయమైన బ్యాప్టిజం. ఆ తర్వాత పొందే పరిశుద్ధాత్మ గురించి యోహాను చెప్తాడు, కానీ చాలా మంది పొందుకోరు. అయితే యేసు ప్రభు యొక్క శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడలాగున యేసయ్యనే వారికి అధికారం ఇస్తాడు. యేసయ్య అధికారం ఇచ్చినందు వలన వాళ్ళు అనేక ప్రాంతములకు వెళ్తారు. ఏ ప్రాంతం వెళ్ళినా అద్భుతాలు జరుగుతాయి. గమనించాలి, ఇక్కడ యేసయ్య అధికారంలో పొందుకొని ఎవరైతే ఏర్పరచబడి, పిలువబడి, పంపబడి, ప్రత్యేకించబడతారో వారి ద్వారానే దేవుడు అద్భుతాల కార్యాలు చేస్తారు. ఇక్కడ పౌలు కూడా అలాగా చేస్తూ ఉన్నాడు. పౌలు ద్వారా ఇంకా చాలా అద్భుతాలు చేస్తారు దేవుడు. అయితే ఇక్కడ సమాజ మందిరం వాళ్ళంతా గొడవ చేస్తున్నారని చెప్పేసి ఏం చేసినాడు, అతను దూరంలో ఒక పాఠశాలకు వచ్చాడు. అక్కడంతా కూడా అంటే సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యంలో గురించి తర్కించుచు, తర్వాత ఒకటి తర్కించాడు. ఏమిటంటే దేవుని రాజ్యము మేము బాగా నీతిగా నిజాయితీగా ఉంటే దేవుని రాజ్యము కదా అని వీళ్ళు అని ఉంటారు. అప్పుడు అన్నాడు, అంత మాత్రమే కాదు, దేవుని రాజ్యం భోజనము పానం కాదు కానీ పరిశుద్ధాత్మైందని ఆనందం. వీళ్ళు ఏమనుకున్నారు, మా నీతి మాకుందిలే, చాలేగా మేము పరలోకానికి పోతాం అనుకున్నారు. మీ స్వనీతి మురికి పేలిక లాంటిది అని మళ్ళీ చెప్పేసినాడు, ఖండించాడు వాళ్ళు. తర్వాత మత్తయి సువార్త 5:20 చెప్పినాడు. చూడండి, వాళ్ళు అనుకున్నారు మేము నీతిగా ఉన్నాం, నిజాయితీగా ఉన్నాం, మేము ఖచ్చితంగా పరలోకానికి పోతాం, మేము సదాపలో 10వ భాగం ఇస్తున్నాం, దాంట్లో ఇస్తున్నాం, మేము పోపులము, మేము బిషప్లము, మేము రెవరెండ్లు, మేము అది ఇది ఏమేమో తర్కిస్తున్నారు వాళ్ళంతా. యూదులకే వచ్చింది దేవుని వాక్కు, యూదుల పరమే కదా దేవుని వాక్కు అంటే మేము చెప్తేనే మీరు వినాలి, వేరే వాళ్ళు చెప్పకూడదు అన్నట్టుగా వాళ్ళు అప్పుడు అలాగా యూదులు మాత్రమే చెప్పాలి, వేరే వాళ్ళు చెప్పకూడదు. సేమ్ అదే ప్రాసెస్ ఏమైందంటే బ్రాహ్మణ్స్ మాత్రమే విద్య నేర్చుకోవాలి, మిగతా వాళ్ళు ఎవ్వరు విద్య అంటే సరస్వతి వాళ్ళ నోట రాకూడదు అని అప్పటి నుంచి బ్రాహ్మణ్స్ మాత్రమే నేర్చుకునేవాళ్ళు.
ఇంకా రాజుల కాలం చూస్తే ఒక వర్గం వాళ్ళు మాత్రం విద్య, వేరే వాళ్ళు నేర్చుకోకూడదు అని. అలాగే దుర్యోధన నేర్చుకూడదు అన్నారు, కానీ నేర్పిస్తారు. దుర్యోధన కాదు, ఇంకా ఎవరో ఇంకొక వ్యక్తి పేరు అదే ఒక ఆయన ఉంటాడు. అదేదో పెద్ద స్టోరీ, నా పిల్లలకు చెప్తా ఉంటే నేను నాకు అంత గుర్తులేదు. అతడు అక్రమమైన కుంతికి పుట్టినటువంటి కుమారుడు అనమాట. అతను ధర్మరాజు కాదు, ఏమగా అర్జునుడు కూడా కాదు ఏదో పేరు ఉంటుంది. సూర్యుని ద్వారా పుట్టినాడని వాళ్ళ వాక్యంలోనే కొన్ని తీసుకుని ఉంటారు. తల్లి మరియా యేసయ్య ద్వారా యేసును గర్భ ధరించింది కదా పరిశుద్ధ ఆత్మ ద్వారా. వాళ్ళు సూర్యుని చూస్తుంటే సూర్యుని ద్వారా పుట్టినాడని అదేదో పేరుంది, ఆయన పేరు కర్ణుడేమో. ఎస్, కర్ణుడు, కరెక్ట్, థ్యాంక్ గాడ్. ఆ కర్ణుడు నేర్చుకోవాలనుకుంటే నువ్వు అన్య స్త్రీకి పుట్టినవాడిని, క్రమమైన సంతతి కాదు, ఇతనికి విద్య నేర్పించకూడదు అంటే ఆ యొక్క గురువు అతని యొక్క మంచితనాన్ని చూసి నేను నేర్పిస్తానులే నీకు అని చెప్తాను. శూద్రుడు అనేవాళ్ళు, క్షత్రియులు శూద్రులు అని ఉంటాయి తెగలు అప్పట్లో. అయితే ఇక్కడ కూడా ఏం చేస్తారంటే ఈ యూదులు మేము చెప్తేనే నువ్వు వినాలి, మళ్ళీ నువ్వేది చెప్పేది అంటే ఇతని యూదులని తెలుసు, పౌలు యూదులని తెలుసు, అయినా కూడా వాళ్ళు అలాగా తర్కించేటప్పుడు అస్సలు ఒప్పుకునేవాడు కానే కాదు. పౌలు వాక్యంలో చూపించి పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళకి మీరు చేసింది మీకు చెప్పేది తప్పు అని ఖండించి మళ్ళీ ఒప్పించేవాళ్ళు అంటే వాళ్ళు ఎంత గొప్ప కృప. పరిశుద్ధాత్మ ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఒప్పిస్తారు. మనం కూడా తప్పును ఒప్పించే వరంగా ఉండాలి. అక్కడ యోహాను ఆ పాపాలంతా ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళుగా ఉన్నారు. అక్కడ ధైర్యంగా మాట్లాడుతూ 3 నెలలు గడిపారు. అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక, అది ఎక్కడ చూడ ఇదే అప్పటి నుంచి ఉంది కదా. అప్పటి నుంచి కూడా పాత నిబంధన నుంచి ఇస్సాకు వాళ్ళ నుంచి కూడా ఈ గొడవలు వస్తూనే ఉన్నాయి. ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గంలో దూషించుచున్నందున అతడు వారిని విడిచి విసిగించినారు. పౌలు కోపం వచ్చేసింది. మీ బతుకు మీరు బతకండి, ఎంత నేను దేవుని మీరు ఎన్ని అన్నా కూడా ఏం చేసినా కూడా దేవుని మార్గంలో మీరు నడిపించాలని, దేవుని రాజ్యంలో ప్రకటిస్తూ మిమ్మల్ని మోక్ష మార్గం చేర్చాలని, పరిశుద్ధ మార్గంలో మిమ్మల్ని నడవచ్చేయాలని, నీతి మార్గం నడవచ్చేయాలని నేను అనుకుంటుంటే, నీతి మార్గమా, ఏం నీతి మార్గం మాకు తెలుసులే అని చెప్పేసి వీళ్ళు మాదే నీతి, మేమే నిజాయితీగా ఉన్నాము అనేవాళ్ళు. వెంటనే అప్పుడు మత్తయి సువార్త 5:20 చదివి వినిపించినాడు. చదవండి, మత్తయి సువార్త 5:20. శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని మీతో నిశ్చయంగా ఈ మాట అన్నాడు. మీరేమో ధర్మశాస్త్ర ప్రకారంగా నీతి అంటున్నారు, కానీ అదే దేవుని కుమారుడు యేసయ్య రెండింటిని నెరవేర్చాడు. పాత నిబంధన కొత్త నిబంధన నెరవేర్చాడు. యేసయ్య అన్నాడు, మీరు ఈ నీతి కాదు, మీ స్వనీతి మురికి పేలికలే, ఈ నీతి కాదు, దేవుని నీతిని మనం ధరించాలి. మనం దేవుని నీతిని ధరించాలి అంటే మారు మనసు విషయమైన బాప్తిజం పొందుకొని పరిశుద్ధాత్మతో నింపడే నీతి మంత్రులైన దేవుడు మనతో ఉండి మనలోకి వచ్చి మనం గైడ్ చేస్తాడు. ఇక అప్పుడే మన ఆలోచనలు ఉండవు. ఆయన చిత్తానుసారంగా మనం ప్రవర్తించే మనసు దేవుడు మనకిస్తాడని అక్కడ చెప్తాడు. ఇంకొంతమంది ఒప్పుకోరు, ఏం పరిశుద్ధాత్మ అది ఇది అని ఒప్పుకోరు, అందుకు వాళ్ళని వదిలేస్తారు. ఎందుకంటే ఈ మాట మీరు బాగా ధ్యానించండి. అందుకనే కొంతమందికి యేసయ్య కూడా వాళ్ళ మూర్ఖ స్వభావం బట్టి ప్రార్థన చేయడు. అద్భుతాలు అడిగితే నీకు ఏం అద్భుతాలు లేవు అంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది తప్పుడు బోధలు చేసే వాళ్ళు ఉంటారు. ప్రార్థన చేయమంటే చేయనికి అంటే ఎవరికి చేయాలా, ఎవరికి చేయకూడదు, ఎప్పుడు చేయాలా, ఎందుకు చేయాలా అన్ని లేఖనాల్లో ఉన్నాయి. అవిశ్వాసులకు చేసి కూడా వేస్ట్. వాక్యము చాలా ప్రాముఖ్యం. ఇవన్నీ కూడా ఇలాగా చెప్పేస్తాడు. తర్వాత చూడండి, శిష్యులను ప్రత్యేకపరచుకొని అండర్లైన్ చేసుకోండి. ప్రత్యేకపరచబడిన వాళ్ళే శిష్యులు. వీళ్ళని ప్రత్యేకపరచుకొని ప్రతి దినం అంట, ఒకరోజా ప్రతి సమాజ మందిరం అంటే శనివారమే వాళ్ళు గుడుకునేదంతా, శనివారంలో గుడుకునే వాళ్ళు. మరి రోజు కూడా ఎగ్జామ్లో చేసేవాళ్ళు ఏమో తెలియదు మనకు. మొత్తానికి శనివారం రోజు అది విశ్రాంతి దినం కాబట్టి ఆ రోజు అంతా కూడుకుంటారు. ఇక్కడైతే ఒక్క దినం కాదు, ప్రతి దినము దూరంలో ఒకరి పాఠశాలలో తర్కించు. అప్పట్లో పాఠశాలలు ఉదయాన్నే పెట్టేవారు, 11 అంతా క్లోజ్ చేసేవాళ్ళు అనమాట అప్పట్లో. అలాగా ఆ పాఠశాలలో స్కూల్ అంతా అయిపోయిన తర్వాత తర్కించుతూ ఉండేవాడు. ఇలాగా 2 సంవత్సరంలో జరిగాను. అప్పుడు ఎవరెవరంట, యూదులేమి గ్రీసు చేస్తారు. గమనించండి, నేను అందుకే రోజు మీకు వాక్యం వినండి అని చెప్పేది. రోజు వాక్యం వింటే అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. ఒకరోజు మనం వాక్యం వినే ఒకరోజు వినకపోతే పరిశుద్ధాత్మ మనలో ఏమంటే తేడా ఖచ్చితంగా కనపడుతుంది. ఇక్కడ ప్రతిరోజు ధ్యానిస్తున్నాడు కాబట్టి యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ
ప్రభు వాక్యం వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించాను. ఏం చేయించిన అంట? అద్భుతాలు. ఒక్కటి, సమాజ మందిరంలో దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. కొంతమంది వ్యతిరేకించారు కదా, ఇంకెందుకు లేని మౌనంగా ఉండాలి. వాళ్ళని విడిచి పాదంలో దుమ్ము దులిపేసి వేరే ప్రాంతంలోకి వెళ్ళాడు. అంటే సమాజ మందిరంలో ఉన్న దేవుడు దూరంలో ఉన్న పాఠశాలలో కూడా పౌలుతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది తప్పుడు బోధన చేస్తున్నారు, ఖచ్చితంగా మందిరానికే రావాలని. అప్పుడు యేసయ్య అంటాడు, సమాజ మందిరంలో లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో కదా ఆరాధించాలి. అంటే ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యంతో ఎక్కడ ఆరాధిస్తారో అక్కడనే పరిశుద్ధాత్మ ఉంటాడు. ఎక్కడ 2 లేక 3 నానాంపేట ఉంటారు అక్కడ. అట్ ద బిగినింగ్ సంఘము ఆదాము అవ్వలే మొదటి సంఘం అది. ఆ మొదటి సంఘంలో దేవుడు వారితో కూడా ఉన్నాడు. ఆ 2 అనే మాట అందుకే తండ్రి దేవుడు మాట్లాడినాడు. చాలా ఆత్మలు ఏకీభవించారు, కనీసము 2 ఉన్నా కూడా అది సంఘమే అని చెప్పాడు. అలాగే ఈ పాఠశాలలోకి మీరు కొంతమంది వస్తారో ఎక్కువ మంది వస్తారో నాకు అవసరం లేదు, కానీ పాఠశాలలో ప్రతిరోజు వాక్యం చెప్తూనే ఉన్నాడు పౌలు ప్రయాసం ప్రభునందు వ్యర్థ కాలేదు. అందుకని యూదులేమి గ్రీసు దేశం అన్ని మొత్తం వాళ్ళు అన్యులు వీళ్ళ సూర్య దేవత ఆరాధన చేసినటువంటి వాళ్ళు రోమీలు కానివ్వండి, గ్రీసు దేశస్తులు, వీళ్ళంతా కూడా ఎక్కువగా నమ్మరు అనమాట యేసయ్యని. వాళ్ళ పద్ధతులు వేరే. అనేక దేవతలను, అర్తమా దేవిది అని ఇంకా ఎన్నెన్నో దేవతలు వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ప్రభుని విశ్వసించున్నారు. ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్కు వింటే అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఈ రోజు వాక్యం చెప్తున్నాడో ఆ వాక్యం యొక్క శక్తి ఏమైపోయిందంటే పౌలు యొక్క మరి విశేషమైన అద్భుతాలు చూసి అతని శరీరములకు తగిలిన చేతి గుండెలైనను నడికట్లైన రోగుల యుద్ధం తెచ్చినప్పుడు రోగములు వాటిని విడిచెను. ఇది పరిశుద్ధాత్మ సహాయం. పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడినప్పుడు వారు చేయి పెట్టిన పరిశుద్ధాత్మ ద్వారా స్వస్థత పొందుతారు. వాళ్లకు తగిలిన చేతి గుడ్డలు తెచ్చి చాలా మంది పౌరులతో ఇట్లా పట్టుకుంటారు కదా, చేతిలో గుడ్డ ఉంటుంది. అలాగే పౌరులు పట్టుకున్నా అంటే ఆ గుడ్డ తీసుకుపోయి వేరే చోట పెడితే స్వస్తాయి. ఇలాగా అవుతున్నాయని కొంతమంది ఇప్పుడు వ్యాపారం చేస్తున్నారు, కర్చీఫ్లు అమ్ముతున్నారు. అమ్మకూడదు, వ్యాపారం చేయకూడదు. దేవుడు వ్యాపారం చేస్తుంటేనే ఆ యొక్క మందిరం నుంచి వాళ్ళని వెళ్ళగొట్టారు. కర్చీఫ్లను ప్రార్థన చేసి వాళ్ళందరూ తెచ్చుకోమను. చూడు ఇక్కడ ఉంది కాబట్టి ఈ నమ్మకం కొంతమందికి ఉండొచ్చు. కాబట్టి మీకు అందరికి నేను ప్రార్థన చేస్తాను, మీరు ఖర్చులు తెచ్చుకోండి, వాళ్ళే తెచ్చుకొని, నూనె తెచ్చుకోండి, వాళ్ళే తెచ్చుకొని. అంతేగాని నువ్వు ప్రార్థన చేసి ఈ నూనె 10 రూపాయల నూనెని 25 కమ్మి, ఇక్కడ నుండి పండును 50 రూపాయలు కమ్మి, గుత్తిలు అన్నీ చేస్తున్నారు. అది వ్యాపారం చేయకూడదు. అలాంటివి మనం ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకూడదు. అలాగనే చేపల పైన ఏదో ఒకటి రాసి ఆ చేప 250 ఉంటే దాన్ని 500 అమ్మేది, ఇదంతా వ్యాపారం చేయకూడదు. అలాగా ఇక్కడ పౌలు వ్యాపారం చేయలే, వాళ్లకు వాళ్ళే నడికట్లను తెచ్చి పౌలుకు తగ్గిస్తున్నారు. అవి తీసుకుపోయి ఎక్కడ వస్తే దాంట్లో పరిశుద్ధాత్మ అంత పవర్ ఉంటుంది. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మ అంటే ఎంత శక్తి, భూదిగంతాలకు బయలు వెళ్ళేది ఆయన ఒక వాక్కు. పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన వాళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడో ఉన్న వాళ్ళకు స్వస్థత ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మతో నింపబడిన దాని గురించి తండ్రి అయిన దేవుడు కూడా చాలా చాలా లేఖనాలు చెప్పాడు. 30వ అధ్యాయము మనం చూస్తే యెషయా, ఒక నిమిషం, 28:7 చదవండి. యెషయా 28:7 త్వరగా మైక్ తీసుకుందాం. ఎవరు తీసుకునే వాళ్ళు చదవండి త్వరగా. అయితే మీరును ద్రాక్షారసం వలన సొక్కి సోలుదురు, మద్యం వలన ఏమిస్తారంట? తత్తరపడుదురు. యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మద్యము వలన సొక్కి సోలుదురు. అందుకనే ఆ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30లో మీరు మద్యముతో మత్తులై ఉండకుడి. మద్యం అంటే రకరకాలైన మద్యం, మూర్ఖ స్వభావం కూడా ఒక మద్యమే, ఒక తాగు లాంటిదే. అలాగే మత్తులై ఉండకూడదు, కానీ పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండుడి. పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి మనం, లోకానుసారమైన విధానంలో కాదు. అక్కడ యాజకులు వాళ్ళు అందరూ కూడా ఇలాగే చేస్తున్నారు. 13వ వచనం చదవమ్మా, 28:13.
యెషయా 28:10. నత్తివారు పెదవుల చేతను అన్య భాషలతోనూ అన్ని చూడండి, నత్తి వారి నాలుక పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడినప్పుడు అన్ని భాషలతో మాట్లాడతారు వాళ్ళు. నత్తి వారి నాలుక ద్వారా దేవుడు వాళ్ళకు రుచి చూపించి అనేక మంది మార్చబడుతున్నారు. అందుకే నత్తి వారి నాలుక ద్వారా వాళ్ళ పెదవుల ద్వారా అన్ని భాషలతో మాట్లాడినప్పుడు విశ్వసిస్తున్నారు. చదువు ఇంకా. ఈ జనులతో మాట్లాడుచున్నాడు, అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడినట్లు అంతే వాళ్ళ బతుకులు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. అంటే దేవుని యొక్క ఆజ్ఞ వెంటనే వచ్చేస్తుంది వాళ్ళకు. దేవుని ఉగ్రత అవిధేయులైన వారిపైకి వస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3లో ఉంది, తర్వాత చదువుకోండి. నత్తి వారి పెదవుల ద్వారా అంటే పరిశుద్ధాత్మ మన టంగ్స్ వచ్చినప్పుడు నాలుక అసలు ఎలాగ తిరుగుతుందో మనకే తెలియదు. నిజంగా మాట్లాడేటప్పుడు ఇమిటేషన్ చేయకూడదు. అలాగా ఆ భాష ఒక రోజులో రాదు. అనుదినం మనం ప్రాక్టీస్ చేయాలి. అనుదినము మనం ఇంగ్లీష్ భాష ఎలా నేర్చుకుంటామో, తెలుగు ఎలాగ నేర్చుకుంటామో, సంస్కృతం ఎలాగ నేర్చుకుంటామో అలాగనే పరిశుద్ధాత్మ భాష కూడా దేవుడు మాట్లాడించినప్పుడు మాత్రమే మనం లేకపోతే దేవుని యొక్క ఉగ్రత. ఇక్కడ ఈ యొక్క పౌలు ఇలాగ చేస్తున్నారని చూసుకొని అనేక మంది స్వస్థత పొందుతున్నారు, మాంత్రికులు కూడా వస్తున్నారు. వీళ్ళందరూ ఇలాగ అద్భుతాలు జరుగుతున్నాయని తెలుసుకొని ఒక యాజకుని యొక్క కుమారులు ఏం చేస్తారంటే 14వ వచనంలో యూదుడైన స్కెవాయ అను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండేది. ఎలాగో అంటే ఏసే నామంపేట దురాత్మలు రండి, ఏసే నామంపేట బాగవుదు కాక. పౌలు ఏం చేస్తున్నాడు, అలాగనే చేస్తున్నారు వాళ్ళు. చేస్తున్నప్పుడు దయలకన్నీ తెలుసు. చూడండి, అదే నేను చెప్పేది. పరిశుద్ధాత్మ లేకుండా మనం అపవిత్రాత్మను కమాండ్ చేయకూడదు. పరిశుద్ధాత్మ లేకుండా ఏది చెప్పినా కూడా అక్కడ ఏది వర్క్ కాదు. పరిశుద్ధాత్మతో శక్తితో వాక్యం చెప్పినప్పుడు అనేక ఆత్మల్లో మార్పు వస్తుంది. ఇక్కడ యూదులు మారడానికి, అన్యులు అంటే అనేక మంది మారడానికి కారణం పరిశుద్ధాత్మ శక్తి పౌల్లో ఉంది కాబట్టి ఆ వాక్ శక్తికి వాళ్ళలో మార్పు వచ్చేసింది. ఈ రాత్రి కాల సమయంలో వాక్యం చెప్పినప్పుడు ఎంతమంది మారారు అని మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరిలో మార్పు లేదు, వేసిన గొంగలు వేసినట్టునే ఉంది అంటే వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం చెప్పలేదు అని రుజువు. అక్కడ దేవుడు రుజువుపరుస్తూ అనేక మంది అన్యజనులు ఎందుకు వస్తున్నారు కరుణాపీఠంలోకి అంటే దేవుడు రుజువుపరుస్తున్నాడు. ఆయన రోషం గల దేవుడు, ఆయన వాక్కు శక్తివంతమైందని రుజువుపరిచే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు కూడా చాలా మంది యాజకుల కుమారుడు కదా, మేము ఏం పర్వాలేదులే, మేము కూడా చేయొచ్చు. ఏమో పౌలు చేస్తే మేము చేయకూడదా, మేమే యాజకుల కుమారులం అని గర్వంతో అహంకారంతో పౌలు ఎలా చేస్తే అలాగ చేయడము కొందరు ఇమిటేట్ చేస్తున్నారు అనమాట. ఆ ఇమిటేట్ చేయడం అనేది మానుకోవాలి, లేకపోతే దేవుని ఉగ్రత వస్తుంది. చాలా మంది ప్రస్తుత సమాజంలో పరిశుద్ధాత్మ లేకపోయినా పరిశుద్ధాత్మ ఉన్నట్టుగా నటిస్తున్నారు. నటించే జీవితం దేవుడికి ఎప్పుడు ఇష్టం ఉండదు. ఆ నటన ఎప్పుడైనా కూడా బయటపడుతుంది. ఇక్కడ చూడండి, ఆ యొక్క దయ్యం ఏమనింది అంటే 7 అలాగా చేస్తూ ఉంటే అందుకు ఆ దయ్యము నేను యేసుని గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగ తీసి, అంటే 7 కుమారులు ఉన్నారు, 2 పెద్ద రోగులై ఉంటారు. రోగ్స్ అంటే పెద్దవాళ్ళు చెప్పాలనుకుంటే వాళ్ళ 2 మీద పడి ఏం చేస్తున్నారు, వాళ్ళు వస్త్రాలని దిగంబరులై వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గాయములు తగిలి ఇంటి పారిపోయి అంతే. పరిశుద్ధాత్మకు పారిపోయే జీవితం దేవుడిస్తాడు. దుష్ట శక్తుల నుంచి ఇక్కడ పౌలు కూడా అక్కడున్నటువంటి వాళ్ళ అవిధేయత, వాళ్ళ యొక్క దౌర్జన్యం, వాళ్ళ అక్రమ జీవితాన్ని చూసి పౌలే వాళ్ళని విడిచాడు. మనం కూడా దుష్టుల సాంగత్యం, దుష్ట సంఘాన్ని విడువాలి. ఇక్కడ తూరనని పాఠశాలలో ఇన్ని అద్భుతాలు జరిగినాయి, మందిరంలో కాదు. ఎక్కడ చెప్పండి, ఎక్కడ? మళ్ళీ చెప్పాలా? ఒక పాఠశాల అంటే దేవుడి కార్యాలు జరగడానికి రైట్ ప్లేస్, రైట్ టైం, రైట్ పర్సన్స్ ఉండాలి. రైట్ వేలో మనం ఎప్పుడైతే సరైన వాక్యం బోధిస్తామో అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. రైట్ పర్సన్స్ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎవరితో పడితే వాళ్ళతో కాదు. రైట్ పర్సన్స్ వాక్యం చెప్తే ఖచ్చితంగా ప్రజలలో రివైవల్ వస్తుంది. అదే సమయంలో అసూయ కూడా వస్తుంది. ఇంతమంది మారుతున్నానే యూదులు కొనుక్కుంటా గొడవ పడుతున్నారు పౌలుతో. పౌలు అవన్నీ వదిలించుకొని వెళ్ళిపోతున్నాడు.
అలాగనే మనం కూడా లోకంలో మనం ఆత్మతో శక్తితో నింపబడినప్పుడు అనేకమైనటువంటి ఉపద్రవాలు వస్తాయి. వాటన్నిటి నుంచి మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి. అలాగే యెషయా 30వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే కొందరు చనుకుంటా గొనుక్కుంటా ఉంటారు. వాళ్ళ పేరు గప్పాల మారి అని పేరు పెట్టినారు. ఏ పేరు చెప్పండి? మళ్ళీ చెప్పాలా? మా అన్న ఎప్పుడు అంటుంటాడు, ఎవరైనా ఊరికే వదులుతుంటే ఈ గప్పాల మాది వచ్చింది ఇంటికి అంటుంటాడు. ఒక ఆమె ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు అనమాట అక్కడ బంగారుపేటలో. ఇంకొక ఆమె ఎన్ఎన్ టీవీ అంటారు. ఆమెకి అర్థం కాదు. బేబీ ఎన్ఎన్ టీవీ వచ్చింది అంటే ఏంటన్నా బాబానా ఏం మాట్లాడుతున్నావు అంటే ఎన్ఎన్ టీవీ వచ్చిందని చెప్తున్నా మా చెల్లెల కన్నా. ఏమది అంటే మాకు అర్థమవుతుంది. ఎన్ఎన్ టీవీ అంటే నంగనాచు తుమ్మకూర అంటే అవన్నీ తెలిసి కూడా తెలియనట్టు వచ్చి కొన్ని చెప్తుంటారు అన్నమాట, ఊరికే డిస్టర్బ్ చేయడానికి. కొన్ని ఇలా ఉంటాయి కదా. ఇక్కడ అక్కడ కూడా దేవుడు ఏం చెప్పినట్టే ఊరికే సనిగి గొనిగి దేవునికి విరోధంగా మాట్లాడే వాళ్ళందరినీ ఏం పేరు పెట్టినాడు దేవుడు? గప్పాలన్నారు. చెప్పండి అందరు. వాక్యములకు విరోధంగా చేట్ల దగ్గర ఏమైనా మాట్లాడుతుంటే మీరు కూడా వాళ్ళు గప్పాలమారి అని పెట్టండి. వాళ్ళకి ఏం పని పాట ఉండదు, అంత ఇదే ఉంటుంది. ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవునికి మహిమకరంగా ఉంటారు. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఏలియా దేవుని మహిమపరుస్తుంటే అనేక మందిని దేవుడి వైపు తిప్పుతున్నాడు. తిష్పీయుడు అంటే తిప్పేవాడు. దేవుడి వైపు తిప్పి ఉంటే ఈ గప్పాల మారి యెజబెలు ఏమేమో మాట్లాడింది. అత్తల్య కూడా ఎంత గట్టిగా గావుకేకలు వేస్తుంది యెజబెలు. హేరోదియ కూడా ఈ యోహాను నన్ను ఇలా అన్నాడా, మన కథ నేను చేస్తానే భార్యకి అన్ని నూరిపోసి తల తీసేసింది. అయితే ఏమైంది? ఏం కాల. యోహాను ఏమో దేవుడి దగ్గర వినాడు, ఇది మాత్రం నరకానికి పోయింది. అలాంటి పరిస్థితులు పరిశుద్ధాత్మ గట్టిగా పాపాన్ని ఖండిస్తుంది. ముందు హెచ్చరిస్తుంది, బుద్ధి చెప్తుంది, ఖండించి ఇక చేయొద్దు అని చెప్తుంది. ఇంకా అలాగే వాళ్ళు చేస్తుంటే వదిలేసి పరిశుద్ధంగా మన జీవితాన్ని మనం ముందుకు కొనసాగించాలి. పరిశుద్ధ ఆత్మ ద్వారా అనేక ఆశీర్వాదాలు దేవుడు మన జీవితంలో మరి కనపరుస్తాడు. దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చివరి ప్రార్థన మన మధ్య సంబంధికులను బట్టి ప్రభా ఇంట్లో ఉన్న వారికి మీరే స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామని నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. శోధన అయినటువంటి జ్వరంలో నుంచి మీరు విడిపించండి. చలి జ్వరం చలేసిన బాడీ పెయిన్స్ నుంచి మీరు కాపాడండి దేవా. నీకు వందనాలు స్తుతులు. మేము మా పనులు చేసుకోవడానికి శక్తిని, మీ యొక్క ఆరోగ్యాన్ని, బలాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామని నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఎక్కడ లేని ధన్యత, ఎక్కడ లేని యోగ్యత మాకు ఇచ్చారు ప్రభా. పగలంతే మేము పని చేసుకుని ప్రభా ఈ రాత్రి కాల సమయంలో నీ ద్వారబంధం దగ్గరకు మేము వచ్చాం ప్రభా. ఏ ఒక్కరిని మీరు తండ్రి తోసివేయక ప్రభా హక్కును చేర్చుకొని మీరు పంపించమని ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసురాజానికి వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతైనా చాలినంత దేవుడో ప్రభా నీకు వందనాలు. మీరు చూపించాను దిన ఉచితమైన ప్రేమను బట్టి, దయను బట్టి, జాలిని బట్టి, నీ కనికరమును బట్టి ప్రభా, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ యోగ్యత ఏం నీకలేని మమ్మల్ని ప్రభా నీ సన్నిధికి వచ్చి ప్రభా నేను ఆరాధించుకుని వెళ్ళడానికి నీ శక్తిని సహాయం అనుగ్రహిస్తున్నావు ప్రభా. యెహోవానికి స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ప్రభా. యెహోవానికి విధేయత చూపితంటే నీ సన్నిధికి వచ్చిన వారిని మీరు ఎప్పుడు త్రోసివేయరు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా నీ సన్నిధిలో మేమేం మొరపెట్టామో ప్రభా. యేసు ప్రభు మా పరిస్థితిని చూసి మీరు మా మరణం మీరు ఎప్పుడు త్రోసివేయలేదు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చేయలేదు ప్రభా. మీరు ఎప్పుడు ముఖం చాటు వేసుకోలేదు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. మా ఆత్మచనమ్మ విషయంలో ప్రభా మీరు ఎంతో గొప్ప అద్భుతం చేశారు దేవా. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. అదే నెలలోనే మీరు తండ్రి మన్మనించారు ప్రభా. ఎంతమంది అన్నారు ప్రభా, వారి నోరు మీరు ముగించారు కదా ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ విశ్వాసం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. శోధనలు ఇవేవి మమ్మల్ని జయించలేవు ప్రభా. కానీ తండ్రి దానికి ఒక నిర్ణయాన్ని మీరు ఏర్పాటు చేశారు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. తట్టుకునే శక్తిని, ఓపికను, నిరీక్షణను మాకు దయచేయండి ప్రభా. అలాంటి స్థితిలో ప్రభా నీ విశ్వాసంతో మమ్మల్ని నింపండి నాయన. నీకు వందనాలు. విశ్వాసం ద్వారానే ప్రభా ఈ కొండను తీసి ప్రభా మేము మార్చగలం దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు.